తిరుపతి నుంచి బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లాలోని కిండాం అగ్రహారం రాజకిండాం కొండకిండాం గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో సుమారు 175 ఎకరాల పంట భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. రైతుల జీవనాధారమైన భూములను కంపెనీలకు అప్పగించే నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ కోరారు. ఈ సమస్యపై హోంమంత్రి అనిత సానుకూలంగా స్పందించారని, రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ రఘురాజు తెలిపారు. ప్రజల్లోకి తీసుకెళ్ళడం అవుతామనండి. వీళ్ళ కోసం మరి నాయకులందరూ పోరాటం చేయడం. సుమారు 600 మంది ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, భూమి కోల్పోయిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ప్రభుత్వం కలెక్టర్ గారి ద్వారా మీ అందరికీ కూడా R&R ప్యాకేజ్ మేము ఇస్తాం, మీ అందరికీ ఉద్యోగం ఇస్తాం అని చెప్పడం, అలాగే కంపెనీ వాళ్ళు కూడా ఈక్విటీ షేర్లు ఇస్తాం, 3 సంవత్సరాల ఆ షేర్లు 10 రెట్లు పెరుగుతుందని చెప్పడం, అలాగే క్లియర్ కట్గా ఏదైతే పబ్లిక్ హీరింగ్ అయిందో పబ్లిక్ హీరింగ్లో కూడా కమిట్ అయిన ప్యాకేజీలు ఏది కూడా పూర్తి స్థాయిగా వీళ్ళు ఎవరికి రాలేదు. అలాగే గడిచిన ఈ రోజు దగ్గర సుమారు 20 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 2006లో స్టార్ట్ అయిన చందాలు భూసేకరణ అయితే విజయనగరం జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేస్తున్నది. దాదాపు వేలాది ఎకరాలు భూములు తీసుకోవడం జరిగింది. భూములు తీసుకున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే అభివృద్ధి కావాలి, అభివృద్ధి ఎలా జరుగుతుందంటే ఫ్యాక్టరీలు పెడితేనే అభివృద్ధి అవుతుంది, కాబట్టి మీకు భూములు ఇవ్వండి, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నారు. కానీ ఈరోజు గత 20 ఏళ్ళ నుండి కూడా 1000 ఎకరాలు తీసుకున్నా ఎక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టలే. ఎక్కడ